హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద సింపుల్ హోమ్. ఈరోజు మనం మన ఛానల్లో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇంట్లోనే చాక్లెట్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ కోకో పౌడర్ అండ్ 1 కప్ షుగర్, 1 కప్ వాటర్, ఈ మూడు 1 కప్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ అన్స్వీటెన్ కోకో పౌడర్ తీసుకున్నాను. తర్వాత వీటిని ఉండలు కట్టకుండా, లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా డిజాల్వ్ అయిపోతుంది ఈ ప్రాసెస్లోనే. నాకైతే అప్పుడే చాక్లెట్ సిరప్ అయిపోయింది, తినేద్దామా అని అనిపించింది చూస్తుంటే. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ ప్యాన్ తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మాత్రమే కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకొంచెం హార్డ్గా రావాలి కదా అని చెప్పి ఇంకా స్టవ్ మీద ఉంచొద్దు, ఆఫ్ చేసేసేయండి. చల్లారినాక చిక్కబడుతుంది. చూసారు కదా, పూర్తిగా చల్లారినాక మనకి పర్ఫెక్ట్ చాక్లెట్ సిరప్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్ బాటిల్ లేదా ఏదైనా ఎయిర్ టైట్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుందాం. ఇది దాదాపు మనకి 30 నుంచి 45 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. కానీ అంతవరకు మనం అయిపోకుండా ఉంచాలి అంతే. దీన్నైతే మనం చపాతీ పైన, ప్యాన్ కేక్స్లో రకరకాలుగా వాడుకోవచ్చు. మిల్క్ షేక్స్లో కూడా వేసుకోవచ్చు. అందరూ ఏమనుకుంటారు, చాక్లెట్ సిరప్ అంటే చాలా ఇంగ్రీడియంట్స్ కావాలేమో, చాలా కష్టంగా ఉంటుందేమో అని కూడా అనుకొని ఉంటారు కదా. చూడండి, 3 ఇంగ్రీడియంట్స్ వాడి ఎంత ఈజీగా చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయిందో. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.